అక్కడ ఉంటే చదువు రావట్లేదు సరికదా, గురువుగారి పేరు చెప్పేటప్పుడు కొన చదువుపోతాడు, అంత భయపడిపోతుంది. ఇప్పుడు ఆ పిల్లవాడు చాలా చిన్న వయస్సులో ఉన్నవాడు ఆలోచించాడు. అసలు వాడికి బతుకు మీద విరక్తి వచ్చింది. ఇక నేను బతకడం అనవసరం, ఇంటికి వెడితే నాన్నగారు కొడతారు, ఇక్కడుంటే గురువుగారు కొడతారు, రెండు చోట్ల నాకు దెబ్బలే తప్ప నాకు చదువు వచ్చేటటువంటి యోగ్యత కనపట్టలేదు. కాబట్టి నేను నా శరీరం విడిచిపెట్టేస్తాను అనుకున్నాను. ఎలా విడిచిపెట్టేయాలి? వాడికి చిన్నతనం, వాడికి చావడం కూడా తెలియదు పాపం. అందుకని వాడు ఆలోచించాడు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉండగా విన్నాడు. ఆ ఊరి చిట్ట చివరిలో ఊటుకూరు అనబడేటటువంటి ఊరు చివర పొలిమేరలలో చిన్న గుడి ఉండేది. అందులో చింతలమ్మ అన్న పేరుతోటి అమ్మవారు ఉండేది. కాబట్టి ఇప్పుడు వాడు ఆ చింతలమ్మ అనబడేటటువంటి తల్లి ప్రతిరోజు రాత్రి ఊరి బయటకు వస్తుందని, ఊరి బయటికి వచ్చి ఆవిడ తిరుగుతూ ఉంటుందని, మళ్ళీ తెల్లవారే వేళటికి ఆవిడ గుళ్ళోకి వెళ్ళిపోతుందని. కాబట్టి కొద్దిగా చీకటి పడుతుండగా ఆ రోజుల్లో తొందరగా రాత్రి భోజనాలు చేసేవారు. భోజనం చేసేసి పడుకున్నారు అందరూ. ఈ పిల్లవాడు ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆ గుడి పక్కన ఒక పెద్ద పుట్ట ఉంది, అందులో ఒక కాలత్రాచు తిరుగుతుంటుంది. అసలు ఆ పాము కరవక్కర్లేదా, పావును చూస్తే చచ్చిపోతారు అని ప్రచారం ఆ రోజుల్లో. అటువంటి పాము అది.